క్రైస్తవులుగా మనకు ప్రార్థన, వాక్యజ్ఞానం లేకపోతే సాతాను శోధనను ఎదుర్కోవటం కష్టమవుతుంది. వాడి మాయోపాయాలు అనేక విధాలుగా ఉంటాయి. అందులో ఒకటి రెచ్చగొట్టే విధానం. ఈ విధంగానే ప్రభువైన క్రీస్తును వాడు శోధించటం మత్తయి 4:3లో చూడగలము. నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించమని చెప్తాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడే అన్న నిజం సాతానుకి తెలుసు. ఇలాగే ఇతర వ్యక్తుల ద్వారా సాతాను దేవుని బిడ్డల మీద దాడి చేస్తాడు. అది మనుషులు అనుకొని మనం పొరపాటు పడుతూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో మోసపోయి నష్టపోయిన వారు ఎందరో ఉన్నారు. మన జీవితాలలో కూడా అటువంటి పరిస్థితులు లేకపోలేదు. ఇక్కడ కావాల్సింది వాడు అడిగింది చేయగలిగిన శక్తి సామర్థ్యం కాదు, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఓర్పు కలిగి ఉండటమే. ప్రభువు అదే చేశాడు. సర్వసృష్టిని మాట చేత చేసిన దేవుడు రాళ్లను రొట్టెలుగా చేయలేడా? కానీ అక్కడ ఓర్పు కలిగి వాక్యముతోనే జయించడం మనం చూస్తాం. మనము కూడా క్రీస్తు వలె అలాగు చేసిన వారమైతే ప్రభువు సహాయంతో సాతాను శోధనను జయించగలము.